ద్రాక్షవల్లి అయిన తీగలుగా మీరు నేను మనందరం ఉండి ఫలించాలి. ద్రాక్షకాయలు తీగలకు కాస్తాయా, కాండానికి కాస్తాయా? కాండానికి గాయవు. కాండం తీగ లింక్ అయి ఉంటుంది, తీగకు కాస్తాయి కాయలు. అంటే కాపు మనకే రావాలి. అందుకే నా చేతనైనంత మట్టుకు ఆత్మీయత నేర్పుతున్నాను, ఆత్మీయంగా నడుచుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. శరీర సంబంధమైన శ్రమలకు భయపడకండి అని మిమ్మల్ని ఆదరిస్తున్నాను. మీరు విశ్వాసులైతే దేవుడు చేసే కార్యాలన్నీ మీకు తెలుస్తాయి. విశ్రాంతిలో మీరు ఉండొచ్చు. మీకు ఇబ్బందులుగా ఉన్నవన్నీ తీయని జ్ఞాపకాలుగా భవిష్యత్తులో మారిపోతాయి. మీ అప్పులు, రోగాలు, ఇబ్బందులు, కలతలు, కన్నీళ్ళు ఇవన్నీ తీయని జ్ఞాపకాలుగా, మంచి సాక్ష్యాలుగా మారిపోతాయి. వాటిని గురించి అస్సలు కలత చెందొద్దు అని పదే మిమ్మల్ని ధైర్యపరుస్తూ దేవునికి సరైన భక్తి చేసి దీపాల్లో వెలిగించబడాలని